బుల్లెట్ బండి వచ్చేయిన పాటని ఇప్పుడు మన రాష్ట్రంలో పాడుతున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్లోనే ఇది పెట్టి ఇండస్ట్రీ పెట్టి ఇక్కడే తయారీకి రెడీ అవుతోంది. 2,508 కోట్ల రూపాయలు పెడతామంది. తిరుపతిలో పరిశ్రమ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అట్టగే 1,00,000 కోట్ల రూపాయలతో విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్ పెడతానని చెప్పి రిలయన్స్ వచ్చింది, వాళ్ళకి ఓకే చెప్పారు. అదే సందర్భంలో 2,964 కోట్లతో వివిధ పెట్టుబడులకు ప్రతిపాదనలకి ఓకే చేసుకొచ్చారు. ఇందులో సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టము రిలయన్స్ ఏర్పాటు చేస్తుంది. కడప జిల్లాలో 12,000 కోట్ల పెట్టుబడితో అదానీ హైడ్రో ఎనర్జీ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతున్నారు. టోటల్గా 2,00,000 కోట్ల రూపాయలు. చాలా మంచిది, ఆంధ్రప్రదేశ్కి అవసరం కూడా. సమస్యల్లో ఒకటే, ఇప్పుడు అంబానీ అదానీలకి దోచిపెడుతున్నారని రాయట్లా. ఇదివరకు జగన్ టైంలో అట్లా భూములు ఇచ్చినా ఇట్లా పెట్టుబడులు వస్తున్నా సరే రాష్ట్రం అంతా రాసిచ్చేస్తారా అని రాసుకొచ్చినటువంటి పత్రికలు ఇప్పుడు ఇవి గొప్పగా చేస్తుంటాయి. అదే మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం.